హలో అండ్ వెల్కమ్ టు ద వ్యూ. అప్పుడెప్పుడు వచ్చినప్పుడు స్లామ్ బుక్స్లో హాబీస్ అని అడిగితే లిజనింగ్ మ్యూజిక్ అని రాసేవాళ్ళం. ఈ ఇయర్ సాంగ్స్ వినే అలవాటు లేని వాళ్ళు కూడా సాంగ్స్ వినే టైం దొరికింది. ఎలాంటి పనిలో ఉన్నా, ఎలాంటి మూడ్లో ఉన్నా ఒక ఎమోషన్ అండ్ ఫీలింగ్ని కంటిన్యూ చేయడానికి ఒక పాటే కావాలి. అదే మూడ్ని స్విచ్ చేయాలన్నా కూడా కావాల్సింది పాటే. మనం రిలేట్ చేసుకునే క్యారెక్టర్స్ కన్నా మనకి రిలేట్ అయ్యే సాంగ్సే ఎక్కువ. సరే, అసలు పాయింట్కి వచ్చేస్తున్నా. ఈ సంవత్సరం అలా రిలీజ్ అయ్యి మనకి దగ్గరైన సాంగ్స్ ఏంటో చూద్దాం. ఆ టాప్ 15 లిస్ట్ని 15 నుంచి 1 వరకు వెళ్దాం. నో లెట్స్ డైవ్ ఇన్ టు ద వీడియో. ఆగండి, సంగీతానికి రాళ్ళే కదులుతో ఎంటర్ కదా. ఈ వీడియోతో అట్లీస్ట్ మీ మనస్సు కరిగి సబ్స్క్రైబ్ చేసుకుంటే అంతకన్నా కావాల్సిన ఆర్కెస్ట్రా ఏముంటుంది చెప్పండి. నెంబర్ 15 ఇన్ ద లిస్ట్, సోలో బ్రతికే సో బెటర్లో నో పెళ్ళి తాన్ తల్లి. మన తమన్నకి శుక్రమహాదశ తల మీద తాండవం చేస్తుంది. కంపోజ్ చేసిన ప్రతి సాంగ్ హిట్ అయిపోతుంది. పర్టికులర్లీ ఈ సాంగ్ వినగానే ఎక్కేసింది భయ్య. రఘురామ్ గారి లిరిక్స్ క్యాచీగా ఉన్నాయి. సాంగ్లో మేల్ పర్స్పెక్టివ్ ఒకటైతే ఫీమేల్ ఆలోచన ఇంకోటి. ఈ రెండింటిని ఈక్వల్గా బ్యాలెన్స్ చేస్తూ మనకు ఒక మంచి పాట ఇచ్చారు తమనన్న. మన్మధుల్లో డోంట్ మ్యారీ మన ప్రీవియస్ జనరేషన్ వాళ్ళకైతే, మన జనరేషన్ వాళ్ళకి నో పెళ్ళి తాన్ తల్లి. పెళ్ళంటే గుర్తొచ్చింది, కిరణ్ అబ్బవరం అండ్ ప్రియాంక జవల్కర్ లీడ్ రోల్స్లో వస్తున్న ఎస్ఆర్ కళ్యాణ మండపం అనే మూవీలో చూసానే కల్లారా సాంగ్ కూడా చాలా బాగుందండోయ్. చేతన్ భరద్వాజ్ సాంగ్స్ వినడానికి చాలా డీసెంట్గా ఉంటాయి. అండ్ చూసారే కలరా ఈజ్ వన్ సచ్ టైప్. చాలా ప్లెజెంట్గా అనిపించింది. సిడ్ శ్రీరామ్ వాయిస్ అండ్ ఫుడ్ ట్యాపింగ్ మ్యూజిక్తో ఒక మంచి కంపోజిషన్ అనే చెప్పొచ్చు. ఇబ్బంది అంటుంది గాలే దూరేందుకే మన మధ్యనే, ఇలాంటి ఎన్నో మంచి లిరిక్స్ రాశారు కృష్ణకాంత్ గారు. చెలియే పిలిచానా అనే లిరిక్ దగ్గర సాంగ్ ఇంకా బాగుంటుంది. అంతే కదండి, ఎంతైనా మన క్రష్ మన పేరు పెట్టి పిలిస్తే ఆ ఫీలింగ్ ఏమిటో ఇది అనేలాగే ఉంటుంది. దాన్ని ఇక్కడ కృష్ణకాంత్ గారు చాలా బాగా వర్ణించారు. ఏమిటో ఇది అంటే గుర్తొచ్చింది, శ్రీమణి గారు రాసిన పాట ఒకటి ఉందండోయ్, రంగదేలో ఏమిటో ఇది. లాక్డౌన్ స్టార్టింగ్లో నితిన్ బర్త్డే అప్పుడు టీజర్ వచ్చింది అండ్ చూడగానే ఎంతో సోల్ఫుల్గా అనిపించింది. అండ్ ఫర్ ద ఫస్ట్ టైం డిఎస్పి నితిన్కి మ్యూజిక్ కంపోజ్ చేశారు. వినగానే వింటేజ్ డిఎస్పీస్ బ్యాక్ అనే ఫీలింగ్ వచ్చేసింది. అంత స్లోగా ఉన్నా కూడా చాలా ఫ్రెష్గా ఉంది. శ్రీమణి గారి లిరిక్స్కి డిఎస్పి మ్యూజిక్ యాడ్ అయితే దాని అవుట్పుట్టే ఈ లవ్లీ సాంగ్. ఈవెన్ సింగర్స్ కపిల్ అండ్ హరిప్రియ వాయిసెస్ చాలా చాలా బాగున్నాయి. అలా కపుల్స్ అందరూ ఏమిటో ఇది అని ఫీల్ అవుతూ ఉంటే, సింగిల్ అండ్ వన్ సైడ్ లవర్స్ మాత్రం మనకి ఎప్పుడు వస్తుందో ఈ ఫీలింగ్, ఎప్పుడో ఏమో అని చెప్పి వెయిట్ చేస్తున్నారు. ఏమో అంటే గుర్తొచ్చింది, ఏమో ఏమో అనే పాట పోయా. ఒక పాట వినేసి మూవీకి వెళ్ళడం ఎప్పుడైనా చూసారా? అంటే ఒక 2-3 ఇయర్స్ నుంచి ఇదే ఆనవాయితీ నడుస్తుంది అనుకోండి. సింగర్ సిడ్ శ్రీరామ్ పాడిన పాట ఉంటే చాలు, మూవీ అండ్ పాట కూడా హిట్. అండ్ ఈ ఫామ్లాగా అలవాటు పడిపోయారు మూవీ టీం కూడా. ఏమో ఏమో అనే సాంగ్ వినేసి రాహు అనే మూవీకి వెళ్ళిన వాళ్ళు చాలా మంది ఉన్నారు. ఈ పాట పాడింది సిడ్ శ్రీరామ్ కాబట్టి ఎలా ఉంటుందో మీకు కొత్తగా చెప్పక్కర్లేదు. శ్రీనివాస్ మౌలి గారి లిరిక్స్ చాలా సింపుల్గా ఉన్నాయి. సాంగ్లో డిఫరెంట్ మాడ్యులేషన్స్ అండ్ ఎస్పెషల్లీ కోరస్ వినడానికి చాలా బాగుంది. పాట హిట్ అయిందంటే కారణం సిడ్ శ్రీరామే ఏమో, పాట మాత్రం సరాసరి మ్యూజిక్ లవర్స్ చెవుల్లోకి దించడానికి సక్సెస్ అయ్యారు. సరాసరి మహతి స్వరసాగర్ అంటే అందరికీ సుపరిచితుడే. చలోలో చూసి చూడంగానే సాంగ్ కంపోజ్ చేసింది తనే. పైగా మరి శర్మ గారి వారసుడు. సో మెలడీ బ్రహ్మ గారి ఇన్ఫ్లుయెన్స్ అండ్ ఇంపాక్ట్ కంపల్సరీగా ఉండే ఉంటుంది. అందుకనేమో ఈ రేంజ్లో మంచి మెలోడీస్ని మనకు అందిస్తున్నాడు. నితిన్ కెరియర్లో గుర్తుండిపోయే మూవీ భీష్మ. మళ్ళీ ఈ మూవీతోనే తను హిట్ ట్రాక్లో కూడా వచ్చారు. సినిమాలో అన్ని సాంగ్స్ బాగున్నాయి. ఎస్పెషల్లీ సరాసరి అనే సాంగ్ అయితే చెవులకు అలా వినసొంపుగా ఉంది. ఈ ఇయర్ స్టార్టింగ్లో సంగీత ప్రియులని పలకరించి అట్టే ఆకట్టుకుంది ఈ పాట. అనురాగ్ కులకర్ణి వాయిస్ యాడెడ్ అసెట్ అనే చెప్పొచ్చు. శ్రీమరి గారి లిరిక్స్ అయితే సిచ్యువేషన్ క్యాప్ట్. మన భీష్మ చైత్రతో స్టార్ట్ చేసే లవ్ స్టోరీకి ఫస్ట్ విత్తనం ఎక్కడే పడింది అన్నట్టు. లవ్ స్టోరీ అంటే లవ్ స్టోరీ సినిమాలో ఒక సాంగ్ గుర్తొచ్చింది భయ్య. పాటలు అంటే ఆల్బమ్కి ఒక 5-6 ఉండాలని చెప్పేసి ఏదో ర్యాండమ్గా పెట్టేసే టైప్ కాదుండోయ్ మన శేఖర్ కమలా గారు. ఆయన మూవీలో ఆల్బమ్స్ కూడా బాగుంటాయి. పవన్ సిహెచ్ అనే మ్యూజిక్ డైరెక్టర్ కంపోజ్ చేసిన ఈ సాంగ్ని హరిహరన్ గారు చాలా ఈజీతో పాడారు. వినగా ఎంతో బాగా నచ్చేస్తుంది. ఒక్కసారి పాట టెంపో మారిపోయి హై బీట్ వచ్చేస్తుంది. మెల్లమెల్లగా ఎడిక్ట్ అయిపోతాం భయ్య ఈ పాటకి. మీకు కూడా పక్క ఈ పాట నచ్చేస్తుంది. ఇలాంటి స్లో మెలోడీస్ని మన మనసును ఖచ్చితంగా చేర్చుకుంటాం. మనసు అంటే మనసుకు టచ్ అయ్యే ఒక సాంగ్ గురించి చెప్పుకోవాలి భయ్య. సీతారామ శాస్త్రి గారు రాసిన ఆ మత్తైన మెలోడీ ఏంటో ఈ పాటకే మీకు అర్థమై ఉంటుంది. నేచురల్ స్టార్ నాని ఆల్బమ్స్ లో ఒక చాట్ బాస్టర్ సాంగ్ లేకపోతే ఎలా? అండ్ ఈ ఆల్బమ్ లో అంటే వి ఆల్బమ్ లో ఒక సాంగ్ ఉంది, అదే మనసు మరీ మత్తుగా. ఎంతో మెలోడియస్ ఫీల్ ఉంటుంది అండ్ మధ్యలో సౌండింగ్ చాలా బాగుంటుంది. అమిత్ త్రివేది గారి ఇన్స్ట్రుమెంటేషన్ చాలా కొత్తగా ఉంటుంది. పాట పాడిన శాషా అండ్ యాజిన్ ఇద్దరు వాయిస్ మన మనసుల్ని చాలా బాగా తాకాయి. వాళ్ళ వోకల్స్ చాలా బాగున్నాయి అండ్ బ్యాక్గ్రౌండ్ లో వచ్చే ఇన్స్ట్రుమెంట్స్
ఒక రెట్రో ఫీల్ని ఇస్తాయి. సిరివెన్నెల సీతారామ శాస్త్రి గారు రాసిన ఇంకొక మంచి సాంగ్. ఈ పాట వినగానే ఒక 30 ఏళ్ళు వెనక్కి వెళ్ళిన ఫీలింగ్ వచ్చింది. ఆ పాట ఏంటంటే నువ్వు నాతో ఏమన్నావు ఫ్రమ్ డిస్కో రాజా. ఈ ఇయర్ మనల్ని ఎంతగానో బాధ పెట్టిన విషయం ఎస్పీబీ గారి ఆకస్మిక మరణం. ఆయన లేరు అంటేనే నిజంగా నమ్మశక్యంగా లేదు. వీ హావ్ డన్ ఏ వీడియో ఆన్ ఎస్పీబీ గారు, లింక్ డిస్క్రిప్షన్ లో పెట్టాం భయ్యా, తప్పనిసరిగా చూడండి. నువ్వు నాతో ఏమన్నావు సాంగ్ విషయానికి వస్తే ఏదో ఓల్డ్ సాంగ్ రేడియోలో నుంచి విన్నట్టు అండ్ వాక్మెన్ పెట్టుకుని విన్నట్టు అనిపిస్తుంది. ఆ రెట్రో అండ్ వింటేజ్ ఫీలింగ్ ని తీసుకురావడంలో సక్సీడ్ అయ్యారు తమన్. ఎస్పీబీ గారి వాయిస్ కోసం ఈ సాంగ్ ని ఎన్నిసార్లైనా వినొచ్చు. భాష అంటూ లేని భావాలెన్నో నీ చూపులో చదవన, స్వరం అంటూ లేని సంగీతాన్నై నీ మనసునే తాకన. ఒక సిరివెన్నెల సీతారామ శాస్త్రి గారికి సాధ్యం భయ్యా ఇలాంటి లిరిక్స్ రాయడం. భావాలని అలా పోలిస్తే ప్రకృతిని వర్ణిస్తూ ఒక చక్కని పాట రాశారు చంద్రబోస్ గారు. నీలి నీలి ఆకాశం ఫ్రమ్ 30 రోజుల్లో ప్రేమించడం ఎలా. గాలి, నీరు, నేల, ఆకాశం వీటి అన్నిటినీ బేస్ చేసుకుని ఇప్పటి వరకు ఎంతో మంది ఎన్నో పాటలు రాశారు. అవన్నీ యూజ్ చేసుకొని ఒక అమ్మాయి అందాన్ని పొగుడుతూ వాటితో తన ప్రేమను కూడా వర్ణిస్తూ చెప్పే ఒక అందమైన పాట. అనూప్ రూబెన్స్ మెలోడీస్ చాలా బాగుంటాయి. అండ్ రీసెంట్ గా తన మూవీస్ రావట్లేదు అని అనుకునే టైంలో కరెక్ట్ గా ఈ సాంగ్ రిలీజ్ అయింది. చంద్రబోస్ గారి గురించి ఎంత చెప్పినా తక్కువే. అందరికీ అర్థమయ్యేలాగా చాలా సులువుగా అర్థవంతంగా రాస్తారు. అక్షరం అక్షరంకి ఆయన గొప్పతనం తెలుస్తుంది. పైగా పాట పాడింది సిడ్ శ్రీరామ్. వీటి అన్నిటితో పాటు చివర్లో సునీత గారి వాయిస్ అయితే పాటకి ఇంకొంచెం అందాన్ని తీసుకొచ్చింది. ముత్యాలు రానట్టు ఉండే ఆమె వాయిస్ కి ఎవరైనా ఫిదా అవ్వాల్సిందే. ప్రకృతిని, ప్రేమని అందరిని వర్ణిస్తూ చంద్రబోస్ గారు పాట రాస్తే భావాలని, భావోద్వేగాలని కంటికి కనిపించేలాగా రాశారు సీతారామ శాస్త్రి గారు. ద లైఫ్ ఆఫ్ రామ్ ఫ్రమ్ జాను. ఈ సాంగ్ రిలీజ్ అయినప్పుడు పెద్దగా ఎవరు వెళ్ళలేదులే, కానీ రీసెంట్గా ఇది చాలా బాగా ఫేమస్ అయిపోయింది. ఎందుకో మీకు బాగా తెలుసు కదా. ఆ పాటలో సాహిత్యం కానివ్వండి, దానికి సమకాలీన సంగీతం కానివ్వండి, అన్ని ఎంతో అద్భుతంగా కలిసి ఒక మంచి పాటని మనకు అందించారు మ్యూజిక్ డైరెక్టర్ గోవింద్ వసంత్. అయితే ఆయన మ్యూజిక్ తో పాటు ప్రదీప్ కుమార్ గారి వాయిస్ కూడా చాలా బాగుంది. నా వెంట పడి నువ్వెంత ఒంటరి, వనొద్దు వనొద్దు దయంచి ఎవరు, ఇంకొన్ని జన్మాలకు సరిపడా అనేక శృతుల్ని ఇతరులు ఎరగరు. ఆ లైన్స్ తో ఈ పాటకి ప్రాణం పోశారు సీతారామ శాస్త్రి గారు. ఏ చిరునామా లేక, ఏ బదులు పొందని లేక, ఈ ఒక్క లైన్ చాలు పాటలో ఎంత అర్థం ఉందో చెప్పడానికి. సీతారామ శాస్త్రి గారు ఒంటరిగా ఉన్న ఒక అబ్బాయి భావాల గురించి రాస్తే, రామజోగయ్య శాస్త్రి గారు నేనేం తక్కువ కాదు అన్నట్టు స్త్రీల గురించి ఒక మంచి పాట రాశారు. మగువా మగువా ఫ్రమ్ వకీల్ సాబ్. ప్రపంచ మహిళా దినోత్సవం రోజు ఈ పాట రిలీజ్ చేశారు. అండ్ ఇది రీమేక్ మూవీ అని చాలా మందికి తెలుసు. అక్కడ ఎలాంటి సిచ్యువేషన్లో ఇలాంటి పాట పెట్టారో మనకు అర్థమైపోతుంది. సో అక్కడ ఉమెన్కి ఉన్న లింక్ అండ్ ఈ సాంగ్ ఇంపార్టెన్స్ మూవీలో చూద్దాం. కానీ ఆ సాహిత్యంతోనే చూపించేశారు రామజోగయ్య శాస్త్రి గారు. ఈ సాంగ్ హిట్ అవ్వడానికి ముఖ్య కారణం రామజోగయ్య శాస్త్రి గారి లిరిక్స్. ఒక స్త్రీ ప్రాముఖ్యతని, గొప్పతనాన్ని మనకు తన సాహిత్యంతోనే చూపించారు. ఈ సాంగ్ని ఎంతో బాగా కంపోజ్ చేశారు తమన్. పెనిమిటి అనే సాంగ్కి ఎంత పేరు వచ్చిందో ఈ సాంగ్ కూడా అంతే. ఈ రెండు తమన్ భయ్య కెరియర్లో అలా నిలిచిపోతాయి. నెక్స్ట్ వన్ ఇన్ ద లిస్ట్, తరగతి గది ఫ్రమ్ కలర్ ఫోటో. కాలభైరవ వాయిస్ కి చాలా మంది ఫ్యాన్సే ఉన్నారు. అండ్ ఈ సంవత్సరం రిలీజ్ అయిన సాంగ్స్ లో టాప్ లో ఉంటుంది తరగతి గది సాంగ్. లిరిక్స్ కూడా చాలా సోల్ఫుల్ గా ఉంటాయి. కిట్టు విశ్వాప్రగడ గారు మంచి సాహిత్యాన్ని అందించారు ఈ పాటకి. కాలభైరవ గారు వాయిస్ తో ఈ పాటకి ఇంకొంచెం రంగులు అద్దేసి చక్కని హరివిలు లాంటి పాటని మనకిచ్చారు. ఈవెన్ కిట్టు గారు కూడా ముత్యాల లాంటి పాటని గొలుసులాగా చేశారు. నెక్స్ట్ వన్ ఇన్ ద లిస్ట్, నెక్లెస్ గొలుసు ఫ్రమ్ పలాస. ఇది కూడా రిలీజ్ అయినప్పుడు పెద్దగా ఎవరు వెళ్ళలేదులే, కానీ టిక్ టాక్ అండ్ టీ షోస్ ద్వారా చాలా బాగా ఫేమస్ అయిపోయింది. రఘు కుంచె గారి విషయానికి వస్తే అండర్ రేటెడ్ మ్యూజిక్ డైరెక్టర్ అనే చెప్పాలి. ఆయన ఇలాంటి ఫోక్ సాంగ్స్ చాలా బాగా చేస్తారు. ఎస్పెషల్లీ ప్రాంతీయ భావంతో ఉన్న సాంగ్స్ చాలా బాగుంటాయి. అంటే జానపదం చాలా బాగా చేస్తారు. అండ్ ఈ జానపదానికి సంబంధించిన పాట మన వాళ్ళని ఒక ఊపు ఊపేసింది. రఘు కుంచె గారు చాలా బాగా కంపోజ్ చేశారు. అండ్ అట్ ద సేమ్ టైం బాగా పాడారు కూడా. అప్పటి వరకు సైలెంట్ గా ఉన్న ఈ పాట ఉప్పెనలాగా పైకి లేచి ఒక ఊపు ఊపేసింది జనాల్ని. నెక్స్ట్ వన్ ఇన్ ద లిస్ట్, నీకన్ను నీలి సముద్రం ఫ్రమ్ ఉప్పెన. అంటే సుకుమార్ గారి మూవీస్ అంటేనే కాదు, సుకుమార్ రైటింగ్స్ అంటే కూడా డిఎస్పీ ఎరగతీస్తాడు. ఏంటి రిలీజ్ అయిన 3 songs కే అలా ఎలా డిసైడ్ చేస్తా భయ్యా అంటారా? కుమారి 21F ఆల్బమ్ చాలు కదా భయ్యా. అండ్ పర్టికులర్లీ ఈ సాంగ్ విషయానికి వస్తే దర్గా నుండి వచ్చే కవాలి ఫార్మాట్ లో ఈ సాంగ్ ని డిజైన్ చేశారు. శ్రీమణి గారు కూడా సిచ్యువేషన్ కి సింక్ అయ్యేలాగా ప్రేమ ఎంత ఉందో చెప్పడానికి అక్కడున్న సముద్రాన్ని, తీరాన్ని అన్నిటిని యూజ్ చేసుకొని ఒకవైపు పోలికతో పాటు పొగడ్తలని ఇరికిస్తూ
మనసులో ఉన్న పిచ్చి ప్రేమను చూపిస్తూ ఇవన్నీ రాయడం చాలా కష్టం, బట్ చాలా ఈజీగా రాశారు. హిందుస్థానీ మ్యూజిక్ ని మన సౌత్ లో కంపోజ్ చేయడం ఛాలెంజ్ అనే చెప్పాలి. దేవి ఎంతో బ్యూటిఫుల్ గా ఈ పాటని డిజైన్ చేశారు. జావీద్ అలీ గారి వోకల్స్ ఇంకా ఈ సాంగ్ కి హెల్ప్ అయ్యాయనే చెప్పాలి. పవిత్రమైన ప్రేమ అని ఈ రకంగా చూపించబోతున్నారో బుచ్చిబాబు గారు మూవీలో చూసేద్దాం. నెక్స్ట్ వన్ ఇన్ ద లిస్ట్ అలా వైకుంఠపురంలో ఆల్బమ్. సామజ వర్గమన సాంగ్ రిలీజ్ అయినప్పటి నుంచి సినిమా రిలీజ్ అయ్యి సిత్తరాల సెరపడు సాంగ్ రిలీజ్ అయినంత వరకు వచ్చిన ప్రతి సాంగ్ ఇన్స్టెంట్ గా ఎక్కేసాయి. తమనన్న కెరియర్ లో సువర్ణాక్షరాలతో లిఖించబడుతుంది ఈ ఆల్బమ్. బేసిక్ గా గురూజీ ఆల్బమ్స్ అన్ని లిరిక్స్ తో మంచి మ్యూజిక్ తో చాలా బాగుంటాయి. అన్ని సాంగ్స్ నేషనల్ వైడ్ గా ఫేమస్ అయితే బుట్టబొమ్మ మాత్రం ఇంటర్నేషనల్ లెవెల్లో ఫేమస్ అయిపోయింది. వార్నర్ కి ఇదొక సిగ్నేచర్ సాంగ్ అయిపోయింది. అదండి సంగతి. ఎక్కువ ఆల్బమ్స్ రిలీజ్ కాకపోయినా వచ్చినంతలో కొన్నైనా చాలా రిఫ్రెషింగ్ గా అనిపించాయి. నెక్స్ట్ ఇయర్ ఈ లిస్ట్ చేయడానికి కష్టపడేలాగా సాంగ్స్ రావాలని మనస్ఫూర్తిగా ఆశిస్తూ, మా వీడియో నచ్చుంటే ప్లీజ్ సబ్స్క్రైబ్ టు దైవ్యూ అండ్ హిట్ ద బెల్ ఐకాన్ ఫర్ మోర్ అప్డేట్స్. సైనింగ్ ఆఫ్, టీమ్ దైవ్యూ.